నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీరా ధర్మ మహేష్ మరియు గౌతమి చౌదరి వీరిద్దరి గొడవ ఇంటి నుంచి రచ్చకెగింది అయితే ప్రధానంగా ఈ గొడవకి సంబంధించి అనేక రకాల మీడియా ఛానల్స్ అందరూ కూడా ఈ గొడవని బయటపెడుతూ ఉన్న ఈ నేపథ్యంలో ధర్మ మహేష్ నిన్న ఒక ప్రముఖ ఛానల్లో కూర్చొని ఒక ప్రస్తావన తీసుకోవడం జరిగింది. అది కూడా మీడియాలో ఉండే ఒక సో కాల్డ్ ఒక పెద్ద జర్నలిస్ట్ గురించి. అయితే ప్రధానంగా వాళ్ళ కుటుంబ కలహాలకు సంబంధించి ఆయన ఇంటర్ఫీర్ అవ్వడానికి గల రీజన్ వేరే ఉంది అంటూ ఆయన ప్రస్తావించారు. ఓవరాల్గా ఇందులో వాస్తవం ఎంతవరకు ఉండే అవకాశం ఉందనే అంశం గురించి మనతో కొల్లకుశంగా వివరించడానికి ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమారి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే. సో నిన్న మాట్లాడింది మీరు ధర్మ మహేష్ ప్రధానంగా ఒక అతని పేరు తీసుకొస్తున్నారు. మా ఇంట్లో అతనికి ఏంటి పని, అసలు నా భార్యతో అతనికి ఏంటి పని అన్నట్లుగా ఆయన ఏదో సంథింగ్ బిహైండ్ ఉన్నట్లుగా అతను అభిప్రాయపడి ఒక వీడియోను కూడా ఆయన ముందు పెట్టాడు. సో ఓవరాల్గా అసలు ఈ గొడవ ఎటు వెళ్ళే అవకాశం ఉందమ్మా? ఎటు వెళ్తుంది? సెటిల్మెంట్ దిశగా వెళ్తుంది. సెటిల్మెంట్ అంటే ఎలాంటి సెటిల్మెంట్ అవుతుంది? డబ్బా లేకపోతే ఇప్పుడు ఆమెకు ఒక కొడుకున్నాడు అమ్మా. ఇప్పుడు అతను ఈమెతోటి ఉండేలాగా లేడు. ఒకవేళ అతను ఉన్నా కానీ ఉంటానన్నా కానీ అతని మీద ఆ అమ్మాయికి నమ్మకం లేదు. ఇది ఇక్కడ దాకా వచ్చేసింది వ్యవహారం. వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు కూర్చుని సెటిల్ చేసుకుంటారు. ఈ సెటిల్మెంట్ చేసుకునే ముందు వాళ్ళు సెటిల్మెంట్కి రావట్లేదు కాబట్టి ఆ అమ్మాయి మీడియాకి వచ్చింది. ఆ అమ్మాయికి నేను నలుగురు మధ్యలో కూర్చుని మాట్లాడుకుంటే నాకు న్యాయం జరగదు అనే ఒక అపనమ్మకం కలిగింది కాబట్టి నా జీవితం నాశనమైంది. నేను ఎంత పెయిన్ పడ్డాను, నా పెయిన్ ప్రపంచానికి తెలియాలి అనే ఉద్దేశంతోనే అమ్మాయి మీడియాకి వచ్చింది. ఆ అమ్మాయి మీడియాకి రావటం వల్లనే కదా వాళ్ళ ఇంట్లో అన్ని రంగులు బయటకు వచ్చినాయి, ట్రూ కలర్స్ మొత్తం బయటకు వచ్చినాయి కదా. అయితే ఈ ప్రాసెస్ ట్రూ కలర్స్ అంటే ఎవరమ్మా ట్రూ కలర్స్? ట్రూ కలర్స్ అంటే ఇప్పుడు అతను వివాహేతర సంబంధాలు కలిగి ఉన్నాడు అనేది క్లారిటీ వచ్చింది. దానికి వాళ్ళ నాన్న కూడా సమర్థించాడు అనేది క్లారిటీ వచ్చింది. వాళ్ళ నాన్న అసలు ఇంట్లో ఆడవాళ్ళని ఎలా చూస్తాడు అనేది బయటకు వచ్చింది. అన్నీ బయటకు వచ్చినాయి కదా. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత పైగా ఇప్పుడు వంకలేనమ్మ డొంక పట్టుకుని ఎలాడింది అన్నట్లు వాళ్ళ నాన్న పేరు మీద ఎఫ్ఐఆర్ ఉందని అంటాడు ఈ కాకాని బాబు. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న పేరు మీద ఎఫ్ఐఆర్ ఉంటే ఉండొచ్చు. ఎఫ్ఐఆర్ ఉన్నంత మాత్రాన నీ కొడుక్కి వివాహేతర సంబంధాలు పెట్టుకోవడానికి అది లైసెన్సా? కాదు కదా. అదొక సాక కాదు కదా. ఇప్పుడు ఆయన ఇంకో మాట ఏమంటున్నాడంటే మా మీద పెత్తనం చేసే కోడలు మాకొద్దు అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అసలు ఈ అమ్మాయి కావాలా వద్దా అని నిర్ణయించుకోవాల్సింది మిగతా కుటుంబ సభ్యులు కాదు. ఇది పెళ్లికి ముందు జరగాల్సిన చర్చ రచ్చ. పెళ్ళి అయిపోయిన తర్వాత ఆ భార్యాభర్తలు ఇష్టం, కలిసి ఉండాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా. కాకపోతే తల్లిదండ్రులకు ఆదుర్దా ఉంటుంది, అటు తల్లిదండ్రులకు ఉంటుంది ఇటు తల్లిదండ్రులకు ఉంటుంది. కానీ వీళ్ళు వాళ్ళని మీరు ఇదే చెయ్యండి అని చెప్పే హక్కు వీళ్ళకి లేదు. వాళ్ళిద్దరూ నిర్ణయించుకోవాలి కలిసి ఉండాలా వద్దా అనేది. అయితే అలా కాకోకుండా వాళ్ళ నాన్నే ప్రధాన పాత్ర పోషించి కొడుకుకి అగ్నికి ఆజ్యం పోసినట్టు నీకేం పర్వాలేదు, క్యారీ ఆన్, నీ ఇష్టం, నువ్వు మగాడివి, ఇంట్లో ఆడవాళ్ళు ఇలాగే మాట్లాడతారు, ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నాడు. అంటే అమ్మాయి ప్రశ్నించడం తప్పైంది అక్కడ? ప్రశ్నించకూడదంట. అదే ఆ ప్రశ్నించడం తప్పైంది. ఎలాగో ఇంకా కొంచెం ముందుకెళ్తే మీకు కూడా అర్థమవుతుంది. సరే, ఇక తండ్రి స్టోరీ ఎలా ఉంది. ఇప్పుడు ఈ అమ్మాయి ఆ ప్రూఫ్స్ అవన్నీ దగ్గర పెట్టుకొని మాట్లాడుతుంది గౌతమి చౌదరి. ఇంక వీళ్ళు ఏమీ చేయలేని పరిస్థితికి వచ్చేసారు. ఎవరు? ధర్మ మహేష్ ఫ్యామిలీ. అంటే వీళ్ళు మీడియాలోకి వచ్చేసేసి ఆ అమ్మాయి క్యారెక్టర్ గురించి మాట్లాడి ఆ అమ్మాయి పెళ్ళికి ముందే ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని మాట్లాడాడు. అవన్నీ పెళ్ళికి ముందు. నీ కొడుకు కూడా పెళ్లికి ముందు బోల్డ్ ఉండొచ్చు, కానీ పెళ్లి తర్వాత కూడా కంటిన్యూ చేయమని ఎవరు చెప్పలేదు కదా. కొత్త సంబంధాలు పెట్టుకోమని చెప్పలేదు కదా. ఎవరన్నా లైసెన్స్ ఇచ్చారా నీకు? అదేమంటే సుప్రీంకోర్టు తీర్పు. సుప్రీంకోర్టు తీర్పులో ఏముందో నీకు తెలుసా? అది ఎన్ని పేజీల తీర్పు, ఎన్ని అందులో అంశాలు ఉన్నాయి. ఆ తీర్పు 100% కరెక్ట్ అని నేను అనను. ఒక్కొక్కసారి న్యాయస్థానాలు కూడా ఆ పర్టికులర్ కేసుకు సంబంధించి ఆ పర్టికులర్గా ఉన్న దాన్ని బట్టి ఏదో ఒక తీర్పు ఇస్తారు. అది పట్టుకుని మనం ఇంకేముందే లైసెన్స్ వచ్చేసింది మాకు, మేము వివాహేతర సంబంధాలు పెట్టుకోవచ్చు,
పెళ్లి చేసుకుంటాం, కట్నాలు తీసుకుంటాం, పెళ్ళాం ఇలాగే ఉంటుంది, ఈ పెళ్ళాం పిల్లల గంట ఉంటుంది, ఇంట్లో వంటలు చేస్తూ ఉంటుంది, తల్లి అత్తమామలు చూసుకుంటుంటుంది, ఈ పని చేసుకుంటుంది, నా పని నేను చేసుకుంటాను వివాహేతర సంబంధాలు పెట్టుకుని అంటే కుదరదు కదా. అందుకు ఇలా పెట్టుకుని అదేమంటే సుప్రీంకోర్టు తీర్పు అని మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు ఎవరన్నా దూకమంటారు, దూకుతావా? దేని మించన్నా దూకం కదా. నీళ్ళు లేని బావిలో దూకంటారు, దూకుతావా? దూకు కదా. అందుకని ఏంటంటే వీళ్ళు మాట్లాడింది, ధర్మ మహేష్ తండ్రి మాట్లాడుతుంది 100% తప్పు. కొడుకుని ఆ విధంగా ఎంకరేజ్ చేయటం కూడా 100% తప్పు. ఏదైనా ఉంటే పరిష్కార మార్గం చూడటం కరెక్టు. ఒకవేళ చూడలేని పక్షంలో చెయ్యగలిగింది ఏంటి అని ఆలోచిస్తే గనక ఒక్కటే, ఇది సెట్ అవుద్దా? అవుద్ది. అవలేదా? సెటిల్మెంట్ చేయటం ఎట్లా? అయితేనమ్మా ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఆ అమ్మాయి అసలు నా బిడ్డకి అతను ధర్మ మహేష్ ఏమీ చేయలేదు అని ఫస్ట్ నుంచి ప్రస్తావిస్తూ వస్తే, నిన్న ధర్మ మహేష్ విత్ ప్రూఫ్స్ ఆ అబ్బాయి చేసిన బారసాల దగ్గర నుంచి ఆ అబ్బాయి చేసిన ఫస్ట్ బర్త్డేకి సంబంధించి ఇవన్నీ కూడా విత్ ప్రూఫ్స్ ఆయన మాట్లాడినప్పుడు అందరూ కూడా ధర్మ మహేష్ దగ్గర ఎంతో కొంత న్యాయం ఉంది, నిజం ఉంది అని నమ్ముతున్నారు. ఇప్పుడు ఫంక్షన్లు చేస్తే నీ దగ్గర డబ్బు ఉన్నది కాబట్టి నువ్వు ఫంక్షన్లు చేసావు, నీ దగ్గర సమయం లేదు కాబట్టి సమయం ఇవ్వలేదా? అంటే ఫంక్షన్లు చేస్తే తండ్రి అయిపోతారా? ఫంక్షన్లు చేశాను కాబట్టి నేను తండ్రిగా బాధ్యతగా ఉన్నాను అంటావు ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు నీకు ఈ బిడ్డ నీ బిడ్డని నువ్వు ఏదో ఒక సందర్భంలో అయినా చూసుకోగలిగాలి కదా. ఇప్పుడు ఆ అమ్మాయికి ఒంట్లో బాగాలేదు, మా సినిమా హీరో అన్నప్పుడు సినిమా బిజీలు ఎన్ని సినిమాలు చేస్తున్నాను నేనేమన్నా, నేను చెప్తున్నాను కృష్ణ చిరంజీవి లాగా సంవత్సరానికి 20 సినిమాలు రిలీజ్ చేసిన హీరోనా ఈ హీరో? ఈ స్టూడియోల పక్కన గడ్డి పీక్కునే రకం అయితే నాకు అర్థం కావట్లేదు. ఎన్ని సినిమాలు చేశాడు చెప్పండి, మీరు చెప్పండి ఎన్ని సినిమాలు చేశారు? ఒక 2 సినిమాలు అంట చేసింది, ఒక 5-6 దాంట్లో కూడా క్యారెక్టర్ అంటే కొంచెం అది పెద్ద డ్రింకర్ సాయి అనేది పెద్ద సినిమా. తర్వాత ఇప్పుడు ఒక ఛానల్ వాళ్ళు ముందు రోజేమో ఓ చిన్నపాటి హీరో అన్నారు, రెండో రోజుకి వచ్చేసరికి ప్లేట్ మార్చేసేసి ప్రముఖ హీరో అంట మొదలెట్టారు. ఇంక ప్రముఖ హీరోలు ఏమనాలి అప్పుడు? అంటే ప్రస్తావించేటప్పుడు అలా వస్తుందిలే, అట్లా వస్తుంది. ఎందుకు వస్తుందండి? వచ్చేదైతే ముందు రోజే వస్తుంది, మనం అమ్ముడు పోతే వస్తాయి. ఇట్లాంటి కితాబులన్నీ కడతాము. ఇప్పుడు నేను చెప్తున్నా గౌతమి చౌదరి ఎవరో నాకు తెలియదు, వాళ్ళ అమ్మ నాన్న ఎవరో నాకు తెలియదు. అయినా కానీ అక్కడ గౌతమి చౌదరి ఉందా, లేకపోతే ఇంకొక రమ్య ఉందా, లేకపోతే ఇంకొక అమ్మాయి ఉందా, నాకు సంబంధం లేదు. నేనేం చూస్తాను అంటే ఎవరు బాధితులు ఇక్కడ. ఒక్కోసారి మగవాళ్ళు కూడా బాధితులు అవుతారు. ఏమో అమ్మ, ఫస్ట్ మీరు బాధితులు అనుకున్న వాళ్ళే నిందితులు అవ్వచ్చు కదా. లేదండి అమ్మ, మీరు స్త్రీ పక్షపాత? నేను స్త్రీ పక్షపాతం, నేను బాధితుల పక్షం అని చెప్తున్నా. నేను మళ్ళీ చెప్పా మీకు, చాలా మంది అనుకుంటున్నారు. అనుకోనివ్వండి, అనుకునే వాళ్ళని. ఇప్పుడు నేను ఏ కేసు ఆ కేసులో ఇక్కడ బాధితులు ఎవరు అని చూస్తా. ఓకే, చూసి వాళ్ళ పక్షం నేను మాట్లాడతా. కొంతమంది మగవాళ్ళ పక్షం కూడా మాట్లాడతా నేను, ఎందుకంటే మగవాళ్ళు కూడా బాధితులు ఉన్నారు ఇక్కడ. 1-2 కేసులు నేను చూశాను, నేను స్వయంగా చూశాను, కౌన్సిలింగ్ ఇచ్చాను. వాళ్ళకి ఆ మహిళలకి కాస్త మానసికంగా హెల్త్ బాగాలేకపోతే వాళ్ళని డాక్టర్ల దగ్గరికి కూడా పంపించాను, కౌన్సిలింగ్ పంపించాను, సెట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అన్నిసార్లు మహిళలే బాధితులు అనడం కూడా ఏకపక్షంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. కానీ ఇక్కడ ఈ అమ్మాయి ప్రూఫ్లు చూపిస్తుంది కదా, అతని వివాహేతర సంబంధాలకు సంబంధించి ప్రూఫ్లు చూపిస్తుంది. ఇప్పుడు ఒక తండ్రిగా ఒక బారసాలు చేసి ఒక బర్త్డే పార్టీ చేసినంత మాత్రాన కొడుకు టైం ఇచ్చేసినట్టేనా, బాధ్యతగా ఉన్నట్లేనా? ఎందుకు వివాహేతర సంబంధాలు పెట్టుకోవాలి చెప్పండి మీరు, దానికి మీరు జస్టిఫికేషన్ చెప్పండి. అమ్మా, వివాహేతర సంబంధాలు పెట్టుకున్నట్లుగా ప్రూఫ్ లేదు కదమ్మా. ఎవరు చెప్పారండి? అమ్మాయి అతనే షీటీం వాళ్ళకి కంప్లైంట్ చేస్తే ఈ అమ్మాయి రాత్రిపూట వచ్చి రచ్చ చేస్తున్నాడని, తెల్లారి పొద్దున కౌన్సిలింగ్ పిలిస్తే అతను ఒప్పుకున్నాడు, అవును నాకు రిలేషన్స్ ఉన్నాయి, నేను మారను, నేను ఇంతే అని. వచ్చింది బిడ్డను చూడడానికి, అయితే షీటీం కింద కాల్ చేసింది ఆవిడ. అతను తాగేసి వచ్చి గొడవ చేస్తూ ఉంటే షీటీంకి కాల్ చేసింది. అర్ధరాత్రి 12ంటికి పిల్లోడు నిద్రపోయే టైంలో వస్తుంది, వీడికి ఇప్పుడే తీరిందా? ధర్మ మహేష్కి చెప్పండి.
ఏ తండ్రి అయినా సరే తండ్రికి తీరిక 12ంటిక ఈ సంవత్సరం పిల్లోడిని మేల్కొని ఉండొద్దు. ఇప్పుడు ఒకటండి, మనం సమర్థించాలి అని డిసైడ్ చేసుకుంటే మనకు 100 కారణాలు కనిపిస్తాయి. అయితేనమ్మా ఒక వీడియో అమ్మా అతను బయట పెట్టడం జరిగింది, ధర్మ మహేష్. సో ఆ వీడియో నేను ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేస్తాను మీకు. అయితే ఆ వీడియోలో ఉన్నది మా ఇల్లే, ఆ సోకాళ్ళ వ్యక్తికి ఏం పని అక్కడ అనేది ఈ వీడియో అమ్మ. ఇది నా ప్లేటే, ఆ తింటున్న ప్లేట్ నాది, ఆ ఇల్లు నాది అని ధర్మ మహేష్ అంటాడు. అంటే ప్లేట్ల మీద ఏమైనా రాసి ఉంటుందా? అట్లా కాదమ్మా, అంటే అతను చెప్తున్నాడు అది నా ఇల్లు, అది నా ప్లేటు. అతను కూడా చెప్తున్నాడుగా, నేను వెళ్ళాను వాళ్ళ ఇంటికి అని చెప్తున్నాడు కదా. నేను ఒక్కడినే వెళ్ళలేదు, 5-6 మందిని కలిసి వెళ్ళాము. వాళ్ళ అమ్మ ఇన్వైట్ చేస్తే వెళ్ళాను, వాళ్ళ అమ్మ నా అభిమాని, వెళ్ళానని చెప్తున్నాడు. ఆయన ఏమి నేను వెళ్ళలేదు, అక్కడ ఉన్నది నేను కాదు అని చెప్పట్లేదు కదా. ఇక ఇప్పుడు నేనే అనుకుందామండి, గౌతమి వాళ్ళ ఇంటికి నాకు పూర్వ పరిచయం ఉండి నేను గౌతమి వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనుకోండి. నాకు ఆ అమ్మాయి తెలుసున్నంత మాత్రాన, వాళ్ళ ఇంటికి నేను వెళ్ళినంత మాత్రాన నేను మాట్లాడేది పక్షపాతం ఎట్లా అవుతుంది? నేను మాట్లాడేది వాస్తవం కాబట్టి అది వాస్తవం. అంటే ఇదివరకు ఎవరైతే అతను చెప్తున్నటువంటి ఆ సోకాల్డ్ పర్సన్ చూపెడుతున్న వీడియోలో ఉన్న వ్యక్తికి సంబంధించి అతను ఎప్పుడు కూడా న్యూస్లో పెద్ద 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 ఇష్యూస్ సంబంధించి, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కానీ ఇలాంటి గలాన్ని ఇప్పే ఒక పెద్ద జర్నలిస్ట్ పొజిషన్లో ఉండి ఒక సోకాల్డ్ ఛానల్కి అతను ఒక సీఈఓగా ఉంటున్న వ్యక్తి ఇలాంటి ఒక కుటుంబ కలహాల మధ్య నేపథ్యంలో ఆయన నోటీస్ చేసి అది పనిగా దీన్ని తీసుకొచ్చి ముందు పెట్టి రచ్చరాఫీస్ చేయడానికి ఏంటి ఆయన ఇంటెన్షన్ అనేది ధర్మ మహేష్ ప్రధానంగా ప్రశ్నిస్తున్నాడు. ఇప్పుడు ఒకటండి, ధర్మ మహేష్ ఏం మాట్లాడుతున్నాడంటే ఆమెకు కూడా ఇలాంటి సంబంధాలు ఉన్నాయి, నేనేమన్నా అన్నానా ఆవిడ్ని అని అడుగుతున్నాడు. నేనేం అనలేదు కదా ఆవిడ్ని అంటే, ఇప్పుడు మీరు పరస్పర అంగీకారంతో మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి నీ రిలేషన్స్ నీవి, నా రిలేషన్స్ నావి అనుకుంటే అది కుటుంబం అవుతుందా? నువ్వెందుకు క్వశ్చన్ చేయలే? ఆ రోజు? అంటే నీకు నచ్చలేదు, ఎస్, ఇప్పుడు నీకు నచ్చలేదు. ఆ అమ్మాయి నచ్చని విషయాలు మొదటి నుంచి నచ్చలేదనే చెప్తుంది. నీకు ఇవాళ ఇంత రచ్చ అయ్యాక ఇది నీకు నచ్చలేదా? అంటే ఆయన ఒకసారి వచ్చాను నేను ఇంటికని ఎవరైతే ఆ సోకాల్డ్ జర్నలిస్ట్ ఉన్నారో ఆయన చెప్పిన వాక్యాన్ని ఆయన ఏమంటాడంటే, చాలాసార్లు వచ్చాడు, అది ఎందుకు చెప్పట్లేదు, ఎందుకు దాచుతున్నాడు గోప్యంగానే ఆయన ప్రశ్న. అవునండి, ఆయన నేను వెళ్ళలేదు అని చెప్తున్నాడు. వెళ్ళుంటే ఈయన ప్రూఫ్లు చూపించాలి, ఆమె ప్రూఫ్లు చూపిస్తుంది కదా, ఈయన కూడా ప్రూఫ్లు చూపించాలి. లేనప్పుడు మాట్లాడకుండా ఉండాలి. ఇప్పుడు సపోర్ట్ ఇచ్చాడు కాబట్టి ఆయనే ఈ రచ్చంతా చేసుకోమని చెప్పాడు అనడం ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు వీళ్ళ నాన్న నేను తెలుగుదేశం అని చెప్తున్నాడు అంటే తెలుగుదేశం మొత్తం వీళ్ళ వెనకమాల ఉన్నట్ట? చెప్పండి, కాదు కదా. మరి అలాంటప్పుడు ఈ విషయం ఇంత రచ్చ అవుతూ ఉంటే, ఇప్పుడు మూర్తి ఏమంటున్నాడు రాత్రి ఒక వీడియోలో, నేను అసలు మీరు కూర్చుని సెటిల్ చేసుకోండి, పడకపోతే ప్యాచప్ అయితే ప్యాచప్ అవ్వని పక్షంలో మీరు మర్యాదగా విడిపోండి తప్పితే ఈ మీడియాలకి రావద్దు అని చెప్పాను అని చెప్తున్నాడు అతను. దీనికి తోడమ్మా ఫస్ట్ ఆవిడ గొంతును బలంగా వినిపించిన ఒక ప్రముఖ ఛానల్కి సంబంధించి ఎవరైతే ఎదురుగా కూర్చున్న ఆ వ్యక్తి, అతను ఒక జర్నలిస్టు, అతనంటే నాకు మంచి రెస్పెక్ట్ ఉంది. అయితే ఆయనకి సంబంధించి ప్రస్తావిస్తూ ఎవరైతే ఇప్పుడు ఈ అమ్మాయిని కూర్చోబెట్టి మాట్లాడుతున్న వ్యక్తి, ఆ సీఈఓ జర్నలిస్ట్ ఉన్నారో ఆయన చాలా వ్యంగ్యంగా అమ్ముడుపోయాడు, జర్నలిజం అమ్ముడుపోయింది అని వ్యాఖ్యానించాడు. ఒక తోటి జర్నలిస్ట్ని ఆయన జూనియరో సీనియర్ అయినా వాట్ ఎవర్ ఇట్ మేబీ అట్లా మాట్లాడడం ఎంతవరకు అమ్మా? కాదండి, అమ్ముడుపోయిన వాళ్ళు అమ్ముడుపోయారు అనుకోకుండా ఈయన ఉద్దేశం అది అమ్ముడుపోయారు అని. ఎందుకు అమ్ముడుపోయారో ఆయన చెప్తాడు కారణాలు, ఇప్పుడు అడిగితే చెప్తారు. ఇప్పుడు అదే సదరు ఛానల్లో ఒకరోజు వచ్చేసేసి సినిమా హీరో, మళ్ళీ ఇంకొక రోజు వచ్చేసేసి ప్రముఖ హీరో, మళ్ళీ ఒకరోజు వచ్చేసేసి రీతుని కాస్త అభ్యంతరకరంగా ఉన్న బట్టల్లో ఆమెను చూపించారు రోజంతా. తెల్లారి ప్లేట్ ఫిరాయించేసేసి ఈమె ఇంతకుముందు ఎక్కడో డాన్స్ వేస్తే, ఈమె ఇన్ఫ్లుయెన్సర్ కదా గౌతమి చౌదరి కూడా, గౌతమి చౌదరిని చూపించారు. చూపిస్తే ఇక్కడ అర్థం ఏంటి అంటే
ఆ రీతుకి ఈవిడికి పెద్ద డిఫరెన్స్ లేదు అనే ఒక ఫీలింగ్ రావాలి అనే ఉద్దేశంతో అలా చూపించారు. అందులో వాళ్ళే మార్ఫింగ్ చేసిన వీడియోలు కాదు కదా, వాళ్ళు పెట్టినవే వీళ్ళు పెట్టారు. అరే నేనేమంటున్నా, మీరు మొదటి రోజు అది వేసి రెండో రోజు ఇది వేయాల్సిన అవసరం ఏంటి? మొదటి రోజే రెండు వేయొచ్చు కదా. ఇప్పుడు ఆమె రీతూ చౌదరి గురించి ఆమె అభ్యంతరం తెలియజేసింది, రీతూ చౌదరికి సంబంధించి వేశారు వీళ్ళు. వేసి తెల్లారి ఈమె వేయాల్సిన అవసరం ఏంటి అంటే వీళ్ళు ఒక క్లారిటీ తీసుకొద్దాం అనుకుంటున్నారు. వీళ్ళందరూ ఒకటే అన్నట్లు. రీతూ చౌదరిను గౌతమి చౌదరి ఒకటే అయితే కాదు కదా. గౌతమి చౌదరి అతనికి వైఫ్, బాధితురాలు అతనికి వైఫ్. పైగా ఇంకా గట్టిగా మాట్లాడితే రీతుకి ఒక క్రిమినల్ హిస్టరీ ఉంది. ఇప్పుడు భూ కబ్జాలకు సంబంధించి ఉన్నాయి. అది ఆ అమ్మాయి వ్యక్తిగతం అని అనటానికి లేదు. ఎందుకంటే ఒక పార్టీ నాయకుడే గవర్నమెంట్ ప్రాపర్టీని కానీ పబ్లిక్ ప్రాపర్టీని కానీ ఎక్కడైనా జరిగినప్పుడు అది 100% అది మాట్లాడాల్సిన విషయం. అందుకని వీళ్ళిద్దరిని ఒకటి చేసి గుర్రాన్ని గాడిదని ఒకే గాట కట్టడం కరెక్ట్ కాదు. ఇలా కొన్ని ఆ ఛానల్ పనిగట్టుకుని చేసింది అనేది చూసే వాళ్ళకు కూడా అర్థమైపోయింది. అందు గురించి ఆయన అమ్ముడుపోయిన ఛానల్ అని ఉండొచ్చు, అమ్ముడుపోయిన జర్నలిస్ట్ అని ఉండొచ్చు. ఇప్పుడు ఏది ఏమైనా సరే ఛానల్ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ ఛానల్లో ఉన్న జర్నలిస్టులు ఆ ఛానల్కు వంత పాడాల్సిందే తప్పితే స్వతంత్రంగా ఉండలేరు. బహుశా ఆ జర్నలిస్టు ఆయన అమ్ముడు పోకపోయి ఉండొచ్చు, కానీ ఆ ఛానల్ వల్ల ఛానల్ ఇన్ఫ్లుయెన్స్ తోటి ఛానల్ ఎట్లా మాట్లాడమంటే, ఇప్పుడు అఘోరి విషయం ఉందండి. అఘోరి అని చెప్పి అబ్బో అఘోరి అంత అఘోరి ఎంత అని చెప్పి ఒక ప్రచారం నడుస్తున్న టైంలో అసలు అఘోరీలు ఇలా ఉండరు, అఘోరీలు ఇక్కడ ఉండరు, అఘోరీలు ఉండే ప్లేస్ వేరు, ఈమె దొంగ నాటకం ఆడుతుంది, అసలు ట్రాన్స్జెండర్గానే చూడండి తప్పితే అఘోరీ అనొద్దు అని చెప్పి మొదటగా నేను మాట్లాడిన తర్వాత అప్పుడు నా మీద కొంతమంది చాలా విరుచుకుపడ్డారు. ఆమె నాస్తికురాలు కాబట్టి అలా మాట్లాడుతుంది, అసలు హిందూ సాంప్రదాయాలు ఆమెకి ఏం తెలుసు, అసలు హిందూ మతంలో అఘోరీకి ఎంత స్థానం ఉందో ఏం తెలుసు, అఘోరీలంటే అంత అఘోరీలంటే ఇంత అని గందరగోళం కింద మాట్లాడారు. చివరికి ఆ శ్రీనివాసు అలియాస్ పింకీ అనే ఒక ట్రాన్స్జెండరు ఎక్కడ తేలాడండి వెళ్ళి, చెంచులు కూడా జైల్లో చేరాడు. ఇప్పుడు అతనికి కితాబులు ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏం చేస్తారు రిలీజ్ అవుతున్నారు అందరూ. ఏంటి రిలీజ్ అయ్యేది? రేపు మళ్ళీ ఇట్లాంటి వేషం వేసుకుని ఇంకొకటి వస్తే అబ్బో అసలు హిందూ మతాన్ని నాశనం చేస్తుంది ఇట్లాంటి. అంటే నాకు డౌట్ అమ్మా, అందరూ ఈ హిందూ ధర్మం సనాతన ధర్మం అంటారు కానీ ఎగ్జాక్ట్గా ఎవరికి మీనింగ్ తెలియదు. దానికి తోడు ఆ వేషధారణ ఆ పదం బాగా పవర్ఫుల్గా ఉందని అట్రాక్ట్ అవుతున్నారా, లేకపోతే నిజంగా తెలుసుకొని వెళ్తున్నారా? ఏది హిందూ మతం కానీ సనాతన ధర్మం అనేది లేదు, వీళ్ళకి ఇంట్రెస్ట్లు ఉన్నాయి. వీళ్ళ అస్తిత్వం కోసం వీళ్ళు వెళ్ళి పూనకాలు తెచ్చేసుకుంటున్నారు. కానీ అసలు నిజంగా హిందూ మతాన్ని నమ్మేవాళ్ళు, నిజంగా సనాతన ధర్మాన్ని నమ్మేవాళ్ళు ఇలా ఇక్కడికి వచ్చి వీళ్ళతో ఇలా ఛానల్స్లో మాట్లాడరు. వీళ్ళందరికీ ఏంటి అంటే ఇవాళ సెంటర్లో బీజేపీ పార్టీ ఉంది, బీజేపీ పార్టీ దగ్గర ఏదైనా మనం ఒక పోస్ట్ కొట్టేయచ్చు, లేకపోతే ఏదో ఒక ప్రాపకం కోసమో వీళ్ళు హిందూ మతం గురించి బొనకాలు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలు హిందూ మతం చెప్పింది ఏంటి, మీరు మాట్లాడుతుంది ఏంటి, మీరు తెలుసుకునే మాట్లాడుతున్నారా? అసలు ఎందుకు ఇంత పూనకాలు అవసరమా? ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు రక్షిస్తేనే ఇన్ని వందల సంవత్సరాల నుంచి హిందూ మతం రక్షించబడిందా? ఎందుకు ఇంత పూనకాలు అవసరంలా, కానీ చేస్తున్నారు. అట్లాగే ఉంటాయి ఇవన్నీ. ఇప్పుడు అందుకోసం ఏంటంటే ఇవాళ ఒకళ్ళు అమ్ముడు పోయారు అని మనం మాట్లాడినంత మాత్రాన వాళ్ళు అమ్ముడు పోయారని గ్యారంటీ ఏంటి అని మీలాంటి వాళ్ళు అడగొచ్చు. కానీ మనకి డౌట్ ఎందుకు వస్తుంది అంటే మనం చూడగానే పట్టేసేంత గొప్పవాళ్ళు ఎవరూ లేరు, కానీ అక్కడున్న పరిస్థితులను బట్టి, ఆ వాతావరణాన్ని బట్టి, వాళ్ళ ప్రవర్తనను బట్టి, వాళ్ళు తీసుకుంటున్న స్టెప్స్ని బట్టి వాళ్ళు అమ్ముడు పోయారో అమ్ముడు పోలేదో వస్తుంది. ఇట్లా ఆ ఛానల్లో రకరకాల మార్పులు జరిగినాయి.
ఒక స్టాండ్ లేదు అక్కడ. మరి ఇప్పుడు తిరిగి అతను ఎవరైతే ఆ మాట అనిపించుకోబడ్డాడో, ఆ మాట అంటే ఆయన అన్నారో, ఆయన తిరిగి మీరు వాళ్ళ దగ్గర ఎంత తీసుకున్నారని ఆయన తిరిగి ప్రశ్నిస్తే ఎలా అమ్మా? మాట్లాడతారండి. ఇప్పుడు నన్ను కూడా అనొచ్చు, అమ్మా గౌతమి చౌదరి వాళ్ళ దగ్గర ఎంత తీసుకుందో కృష్ణకుమారి అని. కానీ నాకు ఒక హిస్టరీ ఉంది అమ్మా. అవును, నేను బాధితుల పక్షాన పోరాటం చేస్తాను అనే ఒక హిస్టరీ ఉంది కాబట్టి నన్ను అయితే అనలేరు. అలాగే మూర్తి కూడా జర్నలిస్టు, ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన ఎన్డీ తివారీ విషయం బయట పెట్టినప్పటి నుంచి కొంతమంది ముఖ్యమంత్రుల మీద పోరాటం చేసిన వాడు, అతను నిలబడినవాడు, సొసైటీ పట్ల ప్రజల పట్ల నిలబడినవాడు మూర్తి. మీడియా ప్రతినిధిగా ఆయన కొంచెం అగ్రెసివ్ అవ్వకుండా ఈ విషయంలో ఇప్పుడు కాదండి, ఇప్పుడు మనము ఎక్కడ ఇంతే అవ్వాలి ఇంత అవ్వకూడదు. ఇప్పుడు 98.4 మన శరీర ఉష్ణోగ్రత, అది దాటితే జ్వరం వచ్చింది అంటాం. కానీ ఇలా మీడియాలో మాట్లాడేటప్పుడు సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉన్నప్పుడు ఇక్కడే ఆపాలి, ఇలాగే మాట్లాడాలి, ఇన్ని మాటలే మాట్లాడాలని ఏమన్నా ఉంటుందా? ఎందుకు ఉండదు? మా జర్నలిజంకి ఆ వాల్యూస్ ఉంటాయి కదా. అక్కడేమి విలువలు పోగొట్టాడు. మీరు అన్నింది ఏంటి? అగ్రెసివ్గా మాట్లాడిన దాని గురించి అన్నారు, విలువలు కోల్పోయాడని మీరు అన్నారా? అగ్రెసివ్గా మాట్లాడుతూ అవతల వాళ్ళ విలువలు పోగొట్టకూడదు కదా. ఇప్పుడు అక్కడ క్లియర్ కట్గా మనకి ఓపెన్గా కనిపిస్తుంది వాళ్ళు ఎందుకు మారుతున్నారు, ఎందుకు మార్పులు చెందారు. ఆ ఛానల్లో తీసుకునే స్టాండ్ మీద మార్పులు జరిగినాయి. పోనీ ఈ విషయాల వల్ల మేము స్టాండ్ మార్చుకున్నాము అని ఏమన్నా చెప్పగలిగారా? పోనీ ఈ అమ్మాయి గురించి వీళ్ళు ఏవో ఒక ఆధారాలు తీసుకొచ్చి చూపిస్తే మేము మా స్టాండ్ మార్చుకున్నామని ఏమన్నా చెప్పారా? అట్లాంటిది ఏమీ లేదు. ఇప్పుడు ఆయన మొదటి 4 రోజులు 5 రోజులు వాళ్ళ తండ్రి ఏమీ మాట్లాడుకోకుండా 6వ రోజు ఆ అమ్మాయికి పెళ్లికి ముందు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని మాట్లాడడం, దాన్ని బట్టి మీకు అర్థం అవ్వట్లా? అట్లాంటి వాళ్ళని సమర్థించే వాళ్ళని ఏమంటారు? అమ్ముడు పోయారనే అంటారు. ఆయన అమ్ముడు పోయి ఉంటాడు, ఆయనే అమ్ముడు పోయాడని నేను అనను. నేను కూడా ఒక పక్క జర్నలిస్ట్ గురించి అమ్ముడు పోయాడు అనే అంత సాహసం నేను చెయ్యను. కానీ మూర్తి చాలా పెద్ద జర్నలిస్టు. మరి ఆయనకి ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్న సంఘటనలు బట్టి ఆయనకి అలా అనాలనిపించిందేమో. అంటే ఏమీ లేకుండా అంటాడని అయితే నేను అనుకోను. మూర్తి అంత చిన్నపాటి జర్నలిస్టు కాదు, అంత సామాజిక స్పృహ లేనివాడు కూడా కాదు. అవతల పక్క జర్నలిస్ట్ కూడా మంచి జర్నలిస్టే, ఎక్కడ ఆ విషయంలో తేడా లేదు. కానీ ఛానల్స్ ఒక స్టాండ్ తీసుకున్నాయి అనుకోండి, మరి ఏం చేస్తారు జర్నలిస్టులు? వృత్తి ధర్మం అంటారు, ఉద్యోగం అంటారు. ఇప్పుడు మీ ఆఫీస్ వాళ్ళు మీకు పలానా టాపిక్ మీద చేయమని అడిగారు, అది మీకు మీ కాన్షియస్కి వ్యతిరేకంగా ఉంది, మీకు చెయ్యాలనిపించలేదు, కానీ ఉద్యోగం కావాలి అంటే చేస్తారా? చేయరా? చేస్తానమ్మా. చేసిన రోజులు ఉంటాయి. ప్రతి మనిషి జీవితంలోనూ ఉంటాయి. ఇప్పుడు మేమున్నాం, నాలాంటి వాళ్ళు స్వేచ్ఛాజీవులు, మేము బాధితుల పక్షానే ఉండాలి అని నిర్ణయం తీసుకున్నాం కాబట్టి మేము ఎవరి దగ్గర డబ్బులు తీసుకోమని కనీసం జనాలు నమ్ముతారు, మేము నమ్ముతున్నాం కాబట్టి మా స్టాండ్ ఒకటే ఉంటుంది. ఎవరు బాధితులు? ఆ బాధితుల్లో పేపర్లు ఏరుకునే వాళ్ళ, ఇప్పుడు మేము మీడియాలో డీల్ చేసిన విషయాల్లో పేపర్లు ఏరుకునే వాళ్ళ దగ్గర నుంచి, ఇంట్లో పనులు చేసుకునే పని వాళ్ళ కుటుంబాల్లో సమస్యల దగ్గర నుంచి, గ్రీన్ పార్క్ హోటల్ ఓనర్ వైఫ్ తరఫున కూడా మాట్లాడాం. అంటే గ్రీన్ పార్క్ హోటల్ వాళ్ళు వైఫ్ ఎవరు మాకు డబ్బులు ఇచ్చిందా, ఆమెకు డబ్బులు ఉన్నాయి కదా అని. కానీ ఆమె వైపు ఎందుకు మాట్లాడాం? అదే డబ్బులే తీసుకోదలుచుకుంటే వాళ్ళు ఆయన తరఫున మాట్లాడేవాళ్ళం, ఆయన ఇంకెక్కువ డబ్బులు ఇస్తాడు. కానీ మేము ఆమె తరఫున ఎందుకు మాట్లాడాం? న్యాయం కాబట్టి. కృష్ణకుమారి గారిని కొనడం కష్టం, అది న్యాయం కాబట్టి. ఆమె తరఫున న్యాయం ఉంది, ఆమె బాధితురాలు కాబట్టి. ఆమెను పెళ్లి చేసుకొని ఇంట్లో నుంచి గెంటేసి ఆమెకి ఇంట్లో స్థానం లేకుండా చేశారు కాబట్టి. ఇది బాధితుల పక్షాన్ని నిలబడటం చాలా తృప్తినిస్తుందండి. అవునమ్మా. అన్ని ధర్మం పక్కన నిలబడటం ప్రధానంగా. ధర్మం, చట్టం ప్రకారం, ధర్మం ప్రకారం. ఒక్కోసారి ధర్మం కూడా మోసం చేయొచ్చు, ఒక్కోసారి న్యాయం కూడా మోసం చేయొచ్చు, చట్టం కూడా మోసం చేయొచ్చు. కానీ మన మనస్సాక్షి మటుకు మోసం చేయకూడదు.
రైట్ రైట్. అయితే ఈ కేసుకి సంబంధించి రానున్న పురోగతుల్లో ప్రధానంగా ధర్మ సెటిల్మెంటే. అవునా? అది ఎప్పటికైనా సెటిల్మెంటే. రైట్. వాళ్ళు ఎన్ని కుప్పిగంతులు వేసినా, ధర్మ మహేష్ వాళ్ళ ఫాదరు ఎన్ని కుప్పిగంతులు వేసినా చివరికి అక్కడ జరిగేది ఏంటి అంటే ఎలాంటి సెటిల్మెంట్ జరిగే అవకాశం ఉందమ్మా? ఏముందండి, ఇప్పుడు భరణం ఇవ్వాలి ఆ అమ్మాయికి, భార్యకి, కొడుకుకి ఆస్తి ఇవ్వాలి కొడుకు కాబట్టి. అసలు ఇక్కడ నడుస్తుందంతా ఏంటంటే వీళ్ళిద్దరూ కలిసి పెళ్లికి ముందు ఒక గిస్మత్ అనే బ్రాండ్ మండి గిస్మత్ మండి క్రియేట్ చేశారు. దానికి సంబంధించి వీళ్ళు ఆ అమ్మాయి జీవితం అర్ధంతరంగా నడి రోడ్లో పెట్టింది చాలన్నట్టు ఆ బ్రాండ్ కూడా తీసుకోవాలనుకుంటున్నారు. మరి మేము చాలా డబ్బులు ఉన్నవాళ్ళమని చెప్తున్నాడు. అసలు మా స్టేటస్ ఇది కాదు, అది కాదు, ఇంత కాదు, అంత కాదు అని చెప్తున్నాడు. మరి అలాంటప్పుడు ఆ అమ్మాయి ఇన్నాళ్ళు ఆ బ్రాండ్ మీద కష్టపడింది. నీ కొడుకును ఆ అమ్మాయి కలిసి మొదలెట్టుండొచ్చు, కానీ దాని ఆపరేషన్స్ అన్నీ చూసింది ఆ అమ్మాయి. ఈ రోజుకి చూస్తుంది ఆ అమ్మాయి. పైగా ఆ అమ్మాయికి ఒక కొడుకు ఉన్నాడు, మీ కొడుకే. ఆ అమ్మాయి జీవితం ఇవాళ 4 రోడ్ల కోడల్లో కూర్చోబెట్టారు, మీడియాకి ఎక్కేలాగా చేశారు. మీరు ఇంట్లోనే ఈ పంచాయతీ జరిగి ఉంటే అమ్మాయి మీడియాలోకి వచ్చేది కాదు, మీ పరువింత పోయి ఉండేది కాదు. మరి ఆ విధంగా ఆ బ్రాండ్ లాగేసుకోవడం ఎంతవరకు న్యాయం? నీ కొడుకు సినిమాలు ఉన్నాయిగా, నువ్వు పెద్ద సినిమా వాడిని అని చెప్తున్నావు, పెద్ద రాజకీయ నాయకుడిని అని చెప్తున్నావు, మీకు ఎందుకు ఆ ముష్టి బ్రాండు? అమ్మాయి తీసుకుంటుంది కదా. ఓవరాల్గా అయితే సెటిల్మెంటే. ఓవరాల్గా ఇది సెటిల్మెంటే. ఇది కోర్టుకు వెళ్ళినా తేలదు. మేము ఎన్నో కేసులు చూసాం, కోర్టుకు వెళ్ళినా తేలవు. ఇప్పుడు మగాళ్ళకు కూడా కావాల్సింది ఏంటంటే ఇలాంటి మగవాళ్ళకి పెళ్ళాలి, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, కోర్టుకి వెళ్ళాలి, కోర్టులో కేసు పెట్టాలి, అది జీడిపాకంలాగా సాగుతూ ఉండాలి. ఈలోపు మనం వేసుకునే వేషాలు మనం వేసుకోవచ్చు. ఈలోపు పిల్లలు చచ్చినట్టు వాళ్ళు పెంచుతారు. ఈ పిల్లలు ఉన్నారని పెళ్ళిళ్ళు చేసుకోకుండా కూడా పిల్లల్ని పెంచే ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళ జీవితాలు వాళ్ళకి ఒక వంశధారకుండా పడేసాం కదా మనం. చచ్చినట్టు వాళ్ళే పెంచుకుంటారు, వాళ్ళే కష్టాలు పడతారు. ఇదేం తేలదు. కొంతమంది మహానుభావులు, మెయింటెనెన్స్ ఇవ్వని మహానుభావులు కూడా ఉన్నారు ఇందులో. ఈ కోర్టులో కేసు వేసిన తర్వాత వేసే ముందు వీళ్ళకి కూడా సరదాగా ఉంటుంది, మెయింటెనెన్స్ వస్తుంది కదా, ఆస్తులు పిల్లలకు ఒక హక్కులు వస్తాయి కదా అని వేస్తారు మెయింటెనెన్స్కి. లేడీసు మెయింటెనెన్స్ కూడా రాదు. రైట్, చూద్దామమ్మా ఏం జరుగుతుంది ఏంటి కేసుకి సంబంధించి. ఏదైనా కానీ ఎమికబుల్ సెటిల్మెంట్ చేసుకుంటే ఇంకా కొంతమంది మంచోళ్ళని, ఇంకా కొంతమంది చెడ్డోళ్ళ గురించి మనం మాట్లాడుకునే అవకాశం లేకోకుండా ఇది ఇంతటితోటి పురుషుడు పడితే బాగుండని కోరుకుంటున్నాను. రైట్ అమ్మా, రైట్. అయితే కేసుకి సంబంధించి పురోగతి ఏదైనా ఉండి కొత్త పాయింట్ ఏదైనా వస్తే మరొకసారి చర్చ పెడదామమ్మా. రైట్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజాకోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.